మీరు అసలు షార్ట్ టైమ్ లోనే అంత పేరు సంపాదించుకున్నారు కదా. పేరు ఇచ్చిన ఏర్పడ్డే కానీ పేరు అవి మాకు తెలుసు. నాకు చెప్పరా ప్లీజ్, అవే మా యూత్ కి ఫస్ట్ టైం మేము చెన్నై వెళ్తాం, ఇది మంచి డ్రీమ్ అన్నమాట. అంటే కళ్ళం ఇద్దరం సట్లు తడిచిపోయిన ఏడిసిన రోజు ఇది. అయ్యో. రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దాం అన్నారు, ప్యాంట్లు కొనుక్కుంటారు వేసుకుందాం అన్నాడు. అంతా వెళ్ళి ప్యాంట్లు కొనుక్కున్నాం. మా ఊర్లో అందరికి వాళ్ళందరూ యాంగ్జైటీ చేసేసి చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్న అందరూ బాగా చెప్పేసి అందరూ వచ్చాం. నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ 10 o'clock ట్రైన్, సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. ఇది కరెక్ట్గా ఆ రోజు గాలి దోన వాసన ట్రైన్ లాగిపోయింది. రాజు మాస్టర్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్, ఆయన కూడా వెళ్ళలేదు, పొద్దున్నే వెళ్ళాము. వెనకలనే నా కొడకలారు మీరు ఐరన్ లెక్క అనుకుంటాను, ట్రైన్ లాగిపోయి అన్నాడు. అంటే చూడండి, అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. సరే సాయంకాలం వెళ్దాం కాదు, రేపు వెళ్దాం అన్నాడు, ఎల్లుండి వెళ్దాం అన్నాడు. రేపు వదిలేయండిరా బాగలేదు, ఎల్లుండి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఏమంటారా అంటే ఊరు కదా, విలేజెస్ కదా, పెద్ద హైపిచ్ వచ్చారు. చెప్పేసి వెళ్తున్నాం వచ్చాము. మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము. అందరూ సైలెన్స్గా అక్కపడకుండా చీకటి పడ్డ పొగులంతా ఉండి చీకటి పూనుకున్నాక వెళ్ళాము. మరుసటి రోజు వెళ్దాం ఉన్న మనిషి ఈ రోజు వెళ్ళిపోయాడు. మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయ్యో. రాజు మాస్టర్ గారు మళ్ళీ బట్టలు తీసుకొని ఎల్లుండి అని చెప్పి వచ్చి మళ్ళీ మళ్ళీ ఊరంతా హాయి చెప్పి ఇవాళ వెళ్తానని వచ్చాము. ఆయన వెళ్ళాడు. అట్లాగా నాగార్జున గారు అంటే యాక్చువల్ అంటే అపజయాలకే మీకు కొన్ని తెలియని విషయాలు, ప్రతి వాళ్ళకంటే రాములు సూపర్ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు. నాగార్జున గారు సినిమా ఒకటి సినిమా సినిమా చేశారు, అది మంచి హిట్ అయిన సినిమా. దాంట్లో పెట్టుకున్నప్పుడు కూడా బాగా అప్పుడు స్టాప్ కమ్మింగ్ లో ఉన్నప్పుడు ప్రతి సినిమా నాగార్జున గారు చేస్తున్నా అన్నప్పుడు కూడా అది పెట్టి కొంచెంసేపటికి అంతే మేము ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ అది తీస్తారంటే కదే. అట్లే ప్రతిదీ అంటే మీరు సక్సెస్ లో మేము చూసేవి కాదు, ఫెయిల్యూర్స్ కూడా చాలా. సక్సెస్ మీరు చూసారు, ఫెయిల్యూర్ మేము చూసారు. అప్పుడప్పుడు సక్సెస్ చేయలేదు సూపర్ అన్నప్పుడే మీకు కాపాడ్డాయి, తీసేసి మీకు కాపాడలేదు కదా, అవి మేము చెప్తున్నాం మీకు. ఫస్ట్ ఫైట్ మాస్టర్గా మేము అడిగాము, మాకు కార్డు ఇవ్వనన్నారు. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళలేదు, మీకు అంత నాలెడ్జ్ లేదు, ఇవ్వనన్నారు. అట్లా ఏది కూడా మేము ఫస్ట్ స్టెప్ ఏది కరెక్ట్ సక్సెస్ అవ్వలేదు. అంటే ఎందుకంటే జనానందరికి కూడా తెలియాలి అంటే నిరంతరం అనుకోగానే అన్ని జరగకూడదమ్మా, అది నేను అంటున్నా. అన్ని జరిగితేనే అహంకారం. అప్పుడప్పుడు గుండె ఈసీజీ గ్రాఫ్ లో పైకి కిందకి ఉంటేనే మనిషి బతికినట్టు, స్తబ్దుగా ఉందంటే ప్రాణం లేదంటే కదా. అందుకని అప్పటి అదే మనకి ఎన్టీఆర్ గారు ఏదో ఒక సినిమాలో అది అదే మన ఒక సినిమాలో ఏదో సినిమాకి క్లాస్ వరకు పిలిచారు మమ్మల్ని. పిలిస్తే మేము లొకేషన్కి వెళ్ళినామన్నా బాబుకి నచ్చక మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. అయ్యో. అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అట్లాంటి ఒక అందరు ముందర సడన్ గా హీరో వెళ్ళిపోయాడు, నేను చేసింది నచ్చట్లేదు వర్క్ అని అంటే మీకు అది ఇన్సల్ట్ గా ఆ మినిట్ కైనా అనిపిస్తుంది కదా, చిన్నదనంగా అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్ ఏంటి, మనం చేసిన పని నచ్చకుండా వెళ్ళాడు, ఇంకా చిన్నతనం ఏముంది, నచ్చలేదు అనుకోవటమే. ఇంకోటి ఏంటంటే ఇంకా అంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఏంటంటే ఇప్పుడు కూడా మాకు అవమానం పరిచినా కానీ చేసినా కానీ ఇప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా మనం ధర్మంగా ఉంటున్నాం, ఏ రోజు మనం ఓడిపోము, మంచి జరుగుద్దని ఎప్పుడు మాలో ఒక నమ్మకం ఉంటుండేది. ఇప్పుడు ఇది ఇంకో సిచ్యువేషన్స్. చెన్నై వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉన్నాం చెన్నైలో. సినిమాకి వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్ గారు అన్నాడు, నేను కార్డు రావట్లేదు, మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి, కావాలని మీరు పిలుతానన్నాడు. మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటిపోడు మాటలు ఎట్లా పడారు. అట్లాంటి ఏంటంటే మనిషి విజయాలనే మనం ఎంజాయ్ చేయటం కాదు, అపజయాలు కూడా ఎంజాయ్ చేయాలి. మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో, కానీ మీకు మీరు నచ్చ చెప్పుకొని మళ్ళీ మీకు మీరు మోటివేషన్ తెచ్చుకొని. అంటే ఫీల్ అవ్వటంలో కూడా మనస్ఫూర్తిగా అంటే మనం చెయ్యని తప్పుని దాన్ని చేసినప్పుడు మనకు చేయలేని అవకాశం లేనప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి మనిషిని అనేది. ఇంకోటి ఏంటి తల్లి, నేను ఏంటంటే మనుషులకు 2 కళ్ళే, విశ్వానికి అనంతమైన కన్ను ఉంది కాబట్టి ఆ కన్నులో పడ్డ మనిషి ఎప్పుడు ఓటమి చెందదు. మనుషుల మధ్య ఓడిపోయినట్టుగా భ్రమించవచ్చు భగవంతుడి దృష్టిలో.
గెలిచినట్టు. అది కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉండాలి. మనం ఏదో రాంగ్ రూల్స్ని వెళ్ళి ఓడిపోయామని చెప్పి ఆయన మీద అకౌంట్లు వేయకూడదు. మనకు భగవంతుడు రోజు చెప్పడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పు ఉన్నావా అని. కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా. అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదా. అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెసలుగా చేశారంటే ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని ఇరగ్గుమ్మరు అంటావా? కాదు బంగారు తల్లి, అలా అనుకుంటున్నారా? నేనంటే యాక్చువల్ ఏంటంటమ్మా, ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక హీరో మీద ఒక గూడు కొట్టుకొని ఉండారు కామన్గా. యాక్చువల్గా న్యాచురల్ చెప్పాలంటే యాక్చువల్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ హీరో మీకు బాగా నచ్చుతారు, ఏ హీరో బాగా చేస్తారని. యాక్చువల్ అందరి దగ్గర అందరితోటి పని చేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం? కాబట్టి అందరూ సూపర్లే. సరే, అయితే దీన్ని ఎలా మార్చచ్చు అంటే నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే, బాలకృష్ణ గారి పని చూశారు, చిరంజీవి గారి పని చూశారు, ప్రభాస్ గారి పని చూశారు, XYZ అందరి పనులు మీరు చూశారు. ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి?